సో, ఇఫ్ ఇన్ కేస్ అలోవెరా కొంతమంది స్కిన్స్‌కి ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. అంటే కొంతమంది బ్లాక్‌గా అయిపోతారని అపోహ పడుతూ ఉంటారు. హ్మ్. సో, అలాంటి వారు ఏమన్నా దీన్ని రీప్లేస్ చేయొచ్చా? లేదమ్మా. ఎందుకు బ్లాక్‌గా అవుతారు అనంటే, ఈ జెల్స్‌లో వేరే కలిపితే వాళ్ళకి పడదు. ఓకే. ఇంకొకటి ఫ్రెష్ అలోవెరా గూడా తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, దాన్ని క్లీన్ చెయ్యరు. హ్మ్. క్లీన్ చేయకుండా అలోవెరా కట్ చేసేసి ఆ ఆ యెల్లోది కూడా వైట్‌ది తీసేసేసి హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా అది వాడేస్తారు. మిక్సీలో వేసేసి అలా. ఆ! అలా వాడకూడదు. దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి ఓహ్! చేయాలి అనంటే మీరు ఖచ్చితంగా ఒక అంత అలోవెరా జెల్ కట్ చేసి మీరు తీసుకుంటారు కదా! హ్మ్. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే 2, 3 సార్లు వాటర్ పోయాలి దాన్ని. ఓకే. వాటర్ పోసేసి ఆ వాటర్ వంపేసేయాలి. 2, హ్మ్. 3 సార్లు ఆ జెల్‌లో వేసి. అవును. స్టార్టింగ్‌లో ఒక యెల్లో కలర్ జెల్ ఒస్తుంది కదా! వస్తది. అదుండకూడదు. అది తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోయాలి. ఆహా! పాలు పోసి కొంచెం ఒకసారి ఇలా అనేసి మళ్ళీ పాలన్నీ వంపేసేయాలి. ఓకే. తర్వాత నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి వంపేస్తే మీకు అది అప్పుడు ఫ్రెష్‌గా క్లీన్ అయిందన్నమాట. అది ఓకే. మీకు నల్లగా అవ్వడం, లేకపోతే ఇచ్చింగ్ రావడం, మీకు హ్మ్. వేరే అదర్ ఇష్యూస్ ఏమి రావు. రావు. అది ఓకే. డైరెక్ట్‌గా లోపలికి తినొచ్చు. హ్మ్. అలాగే మీరు ఎట్లా అయినా ఇలా ఫేస్ ఫేస్ కూడా ప్యాక్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ ఏదైనా హ్మ్. చేసుకోవచ్చు.